ఈరోజు అయితే ఒక స్పెషల్ వంకాయ చూద్దామండి. అయితే చూడడానికి కాయలు ముదిరిపోయినాయా అనిపించింది. అయితే ఏం చేసినామంటే ఒకటి కత్తెరతో కట్ చేసినాం, ఎందుకంటే ఫస్ట్ టైం. కట్ చేయండి, ఒకసారి ఇటీఆర్ చూపెడతా వాళ్ళకు. ఇట్లా ఉండే వరకు ఇది ముదిరిపోయింది కావచ్చు అనుకున్నాము. ఇది ఒక 3 ఇంచులు ఉంది, మంచిగా లాతగా ఉన్నాయి. చెట్టు నిండా మాత్రం బోలెడు కాయలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, బోలెడు ఉన్నాయి. బుట్టి నిండుతుంది దాదాపు. చూడండి ఎంత బాగున్నాయి. ఒకటి చూపెట్టుకుంటే తెంపండి. గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. చిన్న ఉంది, తీసి పెట్టండి. ఇగో చెట్టు నిండా ఎంత మంచిగా ఉన్నాయి చూడు. అదద్దు, ఒకసారి చూపెట్టి, ఇట్లా గుత్తులు చూపెట్టు. చూడండి ఎంత బాగున్నాయో. ఇగో గిద్దెంపట్టు, ఈ చిన్న తీసిపెట్టు. ఇగో కొమ్మని చెట్టుకు వంగిపోతుంది, ఇంత ఉంది. తీయండి. చెట్టు నిండా బోలెడు కాయలు ఉన్నాయి. ఇగో చూడండి. ఇది దీనికి వద్దండి, గద్దెంప. లోపలికి పెద్ద పెద్ద ఉన్నాయి దింపు. దీనికి చూడండి ఎన్ని ఉన్నాయో. చెట్టు నిండా బోలెడు కాయలు ఉన్నాయి. దీనికి ఇంకొకటి కూర్చుంటేనే అవుతుంది మరి. ఇగో ఇక్కడ ఆకుచాటన కనబడతలేవు, పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ కనబడతలేవు. మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం. ఇక్కడ ఒకటి ఉంది కాలుకాడ, అది చూడాలి విత్తనానికి అవుతుంది. అది ఉండండి ఉండండి, పెద్దగా ఉంది, పెద్దగా ఉంది. ఉండండి ఇష్టపెట్టు. వద్దు, ఇది ఏది దానికి దింపు. అది కూడా పెద్దగానే ఉందా? గిరి గిరి దింపు. ఎందుకంటే ఫస్ట్ కాయ విత్తనానికి ఉంచితే మంచిగా ఉంటుందని ఒక చిన్న ఆశ. చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు. ఇక్కడ దింపండి. ఈ మళ్ళీ అయితే ఇంకా పెద్దవి ఉన్నాయి చూడు. ఇవాడైతే పండిపోయి ఏనా ఏర్పడితేనే లేదు, కొమ్మ కొమ్మకు ఉన్నాయి. ఇగో ఇవాడు దింపు. చూడు కొమ్మ అంతా పడిపోయినట్టు చిన్నగా ఉంది. మళ్ళీ సరే ఇది ఇంకా ఒక 20 కాయలు ఉన్నాయి. అటు కూడా ఉన్నాయి అట. అబ్బా చూపెట్టండి. ఆ చిట్టి వంకాయ ఒకటి ఉన్నది చూడు, దానికి ఒకటి ఉంది. ఆల్రెడీ కొన్ని తెంపినవి ఉన్నాయి, అవి దాని కిందికి ఉంది కొంచెం. గిటు గిటు వాయిలెట్ కలర్ గిటు ఉందండి ఆ కొమ్మ పక్క. అటు సైడ్ దాని పక్కకు ఉన్నది చూడు ఒకటి. అది చైతన్యం పత్తి నడుతుంది. చూసారా ఎన్ని తెంపాము. ఇంకొక 10-15 కాయలు ఉన్నాయి. ఇగో చూడండి కిందికి ఏమైనా ఉన్నాయో చూడండి. ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి. ఒక్కటి విత్తనానికి ఇచ్చిపెట్టి మిగతా తెంపు. దానిపైన ఒకటి ఉంది, అది తెంపు. అదే గంత చిన్నది. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, బోలెడు ఉన్నాయండి చిట్టుకాయ. ఇంకా ఉన్నాయి చెట్టు మీద అయితే బోలెడు ఉన్నాయి. ఇగో ఇది ఒకటి తెంపండి. చూసారు కదా ఈ వంకాయ. ఈ వంకాయ పేరు ఏంటన్నా నాకు కూడా తెలియదు, అది ఎలా వచ్చిందన్నది కూడా తెలియదు. చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు. చూసారు కదా చిట్టి వంకాయలు, వైలెట్ కలర్. ఇది ఒకటి స్పెషల్ వంకాయ. ఈ సీడ్ కావాలంటే ఈ ఫోటో పెట్టండి, నేను అప్పటి వరకు ఇది సీడ్ పేరు తెలుసుకుంటాను. ఓకే, ఇంకా చిట్టి వంకాయలు మా వారు దెంకొస్తా అని వెళ్ళలేదు, మనం కూడా అటే వెళ్దాం. ఇగో మళ్ళీ కట్ చేస్తున్నాం. కట్ చేయండి. చిన్న ఉన్నాయి కట్ చేయి, పెద్ద కట్ చేయి. పెద్ద సీడుకుండాని. ఇగో గిడు ఉన్నాయి చూడు. అదద్దు, ఇగో గిడ కొమ్మకుంటే అదద్దు మరీ చిన్నగా ఉంది. గట్టు గట్టు ఇక్కడ చూడు రీ. టమాటాలు చూసారు ఎంత బాగున్నాయో. ఇక్కడ ఉన్నాయండి కిందికి. ఇగో ఏమండి, ఇగో చూడు. ఇంకోటి ఉంది, అదద్దు చిన్నగా మరీ ఉంది. ఇక్కడ చూడురి ఎంత బాగున్నాయో.
చిట్టి వంకాయలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయండి. చిట్టి చిట్టి వంకాయలు ఎంత బాగుంటాయో, గొట్టిలాగా ఉంటాయి, మస్తు కాస్తాయి, చెట్టు నిండా ఇరుగా కాస్తాయి అవి. మేమైతే దినం తప్పిసి దినం ఈ వంకాయలు అయితే తెంపుడు. చూసారు కదా, ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వంకాయ పేరు కూడా చెప్పండి.